పిఠాపురం పాడా కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం పాడా పీడీ శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆర్జీదారుల నుంచి నేరుగా పాడా పీడీ శివరాం ప్రసాద్ ఆర్జీలు స్వీకరించారు. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామానికి చెందిన 10 సంవత్సరాల బాలుడు వెంకట సురేష్ బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నారు. వెంకట సురేష్ తల్లిదండ్రులు పాడా కార్యాలయానికి వచ్చి తమ బిడ్డను కాపాడాలంటూ వేడుకున్నారు. అదేవిధంగా గొల్లప్రోలు మున్సిపాలిటీలో 8 సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయిన పారిశుద్ధ కార్మికులకు నేటికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదని తక్షణం వారికి న్యాయం చేయాలని అఖిల భారత కార్మికుల సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి అంజిబాబు ఆధ్వర్యంలో పీడీకి వినతి పత్రం అందజేసి డిమాండ్ చేశారు. పిఠాపురం అగ్రహారం ప్రాంతంలో 90 సెంట్లు ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనపరుచుకుని నిరుపేదలకు అందజేయాలని సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాకా రామకృష్ణ సురవరపు దివానం పాడా కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. నమస్కారం అండి. మా అబ్బాయి 5th క్లాస్ చదువుకుంటున్నాడండి. మేము బ్రతకడం కోసం అనేసి పొరుగురు వెళ్ళామండి. అబ్బాయి చదువుతుండగానే ఇలాగా జనవరి నెలలోనే కొన్ని ఏటని చూపించామండి. కొనుగు చూపించాక తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే ఎంఆర్ఐ స్కానింగ్ చేతనే కానీ మేము ఏం చెప్పలేమన్నారండి. ఎంఆర్ఐ స్కానింగ్ తీయించామండి. చేస్తే బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది మా అబ్బాయికి. బ్రెయిన్ ట్యూమర్ వస్తే మందులు వాడామండి. 3 నెలలు వాడినా సరే అబ్బాయిలో రికవరీ లేదు. కాళ్ళు చేతులు చచ్చిపడిపోయింది. గొంతు కూడా మాట్లేదండి. ఆహారం లేదండి. అబ్బాయికి ఆహారం కూడా తినలేని పరిస్థితి అండి. ఎట్లా సార్ ముక్కుల్లోంచి కట్ట రావడం. ఇంకా మేము కూలి పని చేసుకుని బ్రతికోవడం మేము ఇంకా చూపించిన పరిస్థితిలో మేము ఇలా వచ్చామండి. అబ్బాయికి తగిన వైద్యం చేయించి అబ్బాయి చదువుకునేలాగా కోరుకుంటున్నామండి. మేము పవన్ కళ్యాణ్ గారు మీరు అందరికీ ఎంతమందిగా పిల్లలకి వైద్యం చేయించి బ్రతికించారు. ఆ బిడ్డలో నా బిడ్డ ఒక బిడ్డని బ్రతికించి సహాయం చేయమని మేము కోరుకుంటున్నామండి. పిఠాపురం పట్టణం అగ్రహారం సిఎంసి హాస్పిటల్ పక్కన ఇప్పుడు ప్రస్తుతానికి లేఅవుట్ అవుతా ఉంది. అక్కడ 153 సర్వే నెంబరు, 158, 57 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి 90 సెంట్లు నిర్ధారణ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వ భూమి అలా ఖాళీగా వదిలేస్తే మళ్ళీ కబ్జాదారులు కనపడే అవకాశం ఉంది కనుక ఇక్కడ మేము కొంతమందిని పేద ప్రజల్ని సూచించి ఉన్నాం. కొంతమందికి గత ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చి ఉన్నారు, కొంతమందికి పట్టాలు ఇవ్వలేదు, ఆన్లైన్ చేసుకుని ఉండడం జరిగింది. ఇలాంటి వాళ్ళకి ఈ స్థలాల్లో ఇళ్ల స్థలం మంజూరు చేయాలని ఇవాళ పాడా పీడీ గారి దగ్గర అర్జీ పెట్టడం జరిగింది. ఆ ప్రకారంగా వీళ్ళకి తక్షణమే అక్కడ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మేమే కలగజేసుకుని ఈ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాగలేయిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అక్కడ శ్మశాన స్థలం కూడా చనిపోతే కప్పెట్టుకునే శ్మశాన స్థానాలను కూడా ఇవాళ వదలకుండా కబ్జాలు పాల్పడుతున్నారంటే ఏ స్థాయిలో ఇక్కడ అధికార యంత్రాంగం నాయకులు పనిచేస్తున్నారో అర్థమవుతా ఉంది. ఒక డిప్యూటీ సీఎం ఉన్న ఏరియాలో శ్మశానం కబ్జా అవుతుందంటే ఎవరికి సిగ్గుసేటని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. తక్షణమే ఆ శ్మశాన స్థలం సర్వే చేసి నిర్ధారణ చేసి కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం సంబంధించి 8 సంవత్సరాల క్రితం శానిటేషన్ వర్కర్ గా పనిచేసిన 4 రిటైర్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళకి పెన్షన్లు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రభుత్వం సంబంధించిన ఏవి కూడా ఈ రోజు వరకు అందలేదు. ఆ రోజు నుంచి కూడా ఇల్లు వాకలు వదిలాలో ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తిరిగి 2 మనుషులు చనిపోయారు. దాంట్లోనూ ఇంకొక 2 ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా తిరుగుతారు 8 సంవత్సరాల నుంచి కూడా. అయితే ఇప్పుడు వరకు ఏ అధికారి వాళ్ళకి ఈ రోజు వస్తాయి, రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయని తిప్పుతున్నారు తప్ప ఒక్కడు కూడా పెన్షన్ శాంక్షన్ అవ్వకపోవడం, వాళ్ళకి సంబంధించిన డబ్బులు కూడా ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గం. అది పిఠాపురం నియోజకవర్గంలోనే జరుగుతుంది. వాళ్ళకి ఈ రోజుకైనా సరే కనీసం వాళ్ళకి పెన్షన్లు ఇస్తారో ఎవరో చెప్పి కనీసం వాళ్ళకి
ఇవ్వలేని పక్షంలో ఇద్దరు ఆల్రెడీ చనిపోయారు. ఉన్న ఇద్దరిని కూడా ఆ ప్రభుత్వ అధికారులే కొంత విషయాలు ఇచ్చి చంపితే ఇంకా సుఖంగా ఉంటుంది, వాళ్ళు తిరగడం అన్న మానేస్తారని చెప్పేసి తెలియజేస్తాం. అలాగే కనీసం ఇప్పటికైనా వాళ్ళు స్పందించి ఇస్తారా పెన్షన్ ఇవ్వరా అనేది అయితే మాత్రం ఒక స్పష్టత అయితే ఇవ్వాల్సి ఉంది. వాళ్ళు ఇల్లు వాకల వదిలేసి అదే పనిగా తిరుగుతున్నారు. ఇప్పటికీ ఆ తిరగడానికే బోళ్ళని రూపాయలు అప్పులు పాలైపోయి పిల్లల్ని ఇళ్ళు వదిలేసి తిరిగి అలసిపోయి ఒక ఆవిడ కూడా ఇందాక పళ్ళు తిరిగి పడిపోయిన పరిస్థితిలో నడుస్తున్నారు. వాళ్ళ ఇప్పుడు కూడా చూస్తే తెలుస్తుంది మీకు ఎలా ఉన్నారో వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది. శానిటేషన్ వర్కర్ గా పనిచేసిన వాళ్ళే ఇంత టార్చర్ చేస్తుంటే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి? ఈ ప్రభుత్వ అధికారులే వాళ్ళకి తీర్చాల్సిన కష్టం తీర్చకుండా ఎవరికి చెప్పుకోవాలనేది వాళ్ళకంతటి వాళ్ళ మనస్తాపం చెంది విసిగిపోయి ఉన్న పరిస్థితిలో ఉన్నారు. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి వాళ్ళకి ఇష్టం అన్నామంటే వాళ్ళకి సంబంధించిన రాయితీలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం.